ఇవైతే ఉలవలో నీట్గా 4-5 సార్లు కడిగి గాలిచ్చి పెట్టుకున్నాను. ఇవి నిన్న ఒకరోజు 24 గంటలు నానబెట్టాను ఉలవ చారు చేయడానికి. ఇంక ఈ వాటర్ వంపేయకుండా ఈ వాటర్ తోటే ఉడకబెట్టుకోవాలి. ఇంకాసిన వాటర్ పోసి అప్పుడే ఉలవ చారు చాలా టేస్ట్గా ఉంటుంది. మామూలుగా మనం 2-3 విజిల్లు వండుకుంటాం కదా పప్పు, కానీ ఇది ఒక 10 విజిల్లు రానియాల. కుక్కర్ అయితే 10 విజిల్లకు తక్కువ అయితే రానియద్దు, ఎందుకంటే ఉలవలు బాగా ఉడకాలి కాబట్టి 10 విజిల్లు రానిచ్చాను నేను. దీంట్లోకి అయితే ఉల్లిపాయలు మునక్కాయలు కోసుకున్నా. ఇప్పుడు పక్కన పెట్టేసి పోపు చేసుకుందాం. దీంట్లో చారులోకి నేనైతే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నది. చింతపండు ఇవన్నీ కలిపి పోపు చేసి చారు అయితే చేసుకుందాం. కుక్కర్ పక్కన పెట్టి గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని సరిపడా దాంట్లోకి ఎండుమిర్చి వేసుకున్నాను. పోపు గింజలు వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాయి. పసుపు వేస్తున్నాను. పసుపుతో పాటు కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. పసుపు ఉప్పు వేసి మునక్కాయలు కూడా వేసేసుకుంటాను. ఒక 5 నిమిషాలు మూత పెడతా. ఇప్పుడు మెత్తగా ఉడికిపోయినాయి. ఒక గిన్నె తీసుకొని ఈ సిల్లు గిన్నె పెట్టాను నేను. దీంట్లో పోస్తే ఈ వాటర్ అన్నీ వచ్చేస్తాయి కదా. ఉడకబెట్టిన వాటర్ ఇలా వచ్చేసినాయి. కొంచెం కరివేపాకు వేస్తున్నా. చింతపండుని నానబెట్టి తీసాను నేను. ఇది కూడా ఇందులో పోసుకుంటున్నా. ఇవన్నీ పోపు చేసింది దీంట్లో పోసుకున్నా. దీంట్లో పసుపు ఉప్పు అన్నీ వేసా. కారం ఒక్కటే కదా, కారం వేసి బాగా మరగనిద్దాం. కారం కూడా వేస్తున్నా. మూత పెట్టి కాసేపు బాగా మరగనిస్తే మొత్తానికి ఉలవచారు అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి. మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇవే ఉలవలు వీటితో చేశాను.